నారాయణపేట జిల్లా మక్తల బీఆర్ఎస్ కార్యకర్త ఉప్పరిపల్లి భద్రపై జరిగిన దాడి ఘటనను ఖండిస్తూ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి మక్తల పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నా నిర్వహించారు. గురువారం రాత్రి భద్రపై అధికార పార్టీ నాయకులు దాడికి పాల్పడ్డారని ఆరోపించిన ఆయన ఈ ఘటనలో బాధ్యులపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాజకీయ కక్షతో బీఆర్ఎస్ కార్యకర్తలపై దాడులు చేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని ఆయన పేర్కొన్నారు. బాధితుడు భద్రకు న్యాయం చేయడంతో పాటు దాడికి పాల్పడిన వారిని వెంటనే అరెస్టు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. మాకైనా మా పార్టీ అయినా మా నాయకునికైనా పోలీసు వ్యవస్థ మీద చట్టం పైన అపారమైనటువంటి గౌరవం ఉంది సార్. ఆ గౌరవాన్ని ఇట్లా నిలబెట్టుకోవాలి. మేము సిఐ అనుకుంటే 3 స్టార్లు ఉంటే సిఐ అనుకున్నాం, ఇన్ని రోజులు 2 స్టార్లు ఉంటే ఎస్ఐ అనుకున్నాము, 1 స్టార్ ఉంటే ఏఎస్ఐ అనుకున్నాము. కానీ ఈ రోజు ఏమైందంటే 3 స్టార్లు అంటే 3 రంగుల యొక్క అధికారులు, 3 రంగుల యొక్క ఎస్ఐలు, 2 రంగుల యొక్క సిఐలు, 1 రంగు ఏఎస్ఐగా మక్తల్ యొక్క పోలీస్ స్టేషన్ని మరి మార్చడం జరుగుతుంది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం సార్. ఎందుకంటే అనేక ఉదంతాలు మీరు వచ్చిన తర్వాత అనేక సంఘటనలు సివిల్ కానీ మరి మిగతా క్రిమినల్ కానీ మరి దాడులు కానీ మరి ఏకపక్షంగా మీరు వ్యవహరిస్తున్నారనే విషయాన్ని